பசுந்துளபத்தொழில் மாலையும் செந்தமிழ் பெய்யும் மறைத்தமிழ் மாலையும் பேராத சீரரங்கத்தையன் கழற்கணியும் பரந்தாளன்றி ஆதரியாமையன் இராமானுஷன் சரணே கதி வேறெனக்கே. శ్రీమాధవాంఘ్రిజలజద్వయ నిత్యసేవా ప్రేమావిలాసయ పరాంకుశపాదభక్తం కామాదిదోషహరం ఆత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. சொல்லின்தொகொண்டு உனதடிப்போதுக்கு தொண்டு செய்யும் நல்லம்பரேத்து முன்னாமெல்லாம் எந்தன் அபினுள்ளே அல்லும் பகலும் அமரும்படி நல்கு அரிசமயம் வெல்லும் பரம இராமானுஷ இதன் విన్నప్పమే. ప్రియ భగవద్ రామానుజదాసులారా, తిరువరంగత్తముదనార్ అనుగ్రహించిన ఇరామానుసనూత్తందాది అనే దివ్య ప్రబంధంలో 13వ పాసురంలో ఉండేటటువంటి విశేషాల్ని మనం వినబోతున్నాం. ఇంతకుముందు మనం విన్నటువంటి పాసురంలో తిరుమడిసేయాళ్ళవార్ల విషయంలో భగవద్ రామానుజుల వారికి ఉండేటటువంటి అభినివేశం ఎలాంటిది, ప్రేమ ఎలాంటిది అనే విషయాన్ని మనకి తెలియజేశారు. తిరుమడిసేయాళ్ళవార్ల యొక్క శ్రీపాదాలని తమ హృదయంలో అట్టే పెట్టుకున్నటువంటి మహానుభావులు రామానుజులు అని తెలియజేశారు. ఈ పాసురంలో తొండరడిప్పుడియాళ్ళవార్ల విషయంలో భగవద్ రామానుజుల వారికి ఉండేటటువంటి ప్రీతి ఎలాంటిదో మనకి తెలియజేస్తున్నారు. తొండరడిప్పుడియాళ్ళవారని శ్రీరంగంలో వేంచేసి ఉండి శ్రీరంగనాథుడి విషయంలో 2 దివ్య ప్రబంధాలని అనుగ్రహించినటువంటి మహానుభావులు. తిరుప్పళ్ళ ఎడిచి తిరుమాలై అనే 2 దివ్య ప్రబంధాలని వీరు అనుగ్రహించి రంగడ విషయంలో కైంకర్యం చేసినటువంటి మహానుభావులు. రంగనాథుడే దైవమని నమ్మినటువంటి మహానుభావులు వీరు. రంగణ్ణి పాడినటువంటి నోటితోటి నేను ఇంకెవరిని పాడను అని చెప్పి గొప్ప పాతివ్రత్యాన్ని పాటించినటువంటి మహానుభావులు ఈ తొండరడిప్పుడియాళ్ళవారు అనేటటువంటి మహానుభావులు. అలాంటి మహానుభావుల విషయంలో భగవద్ రామానుజుల వారికి ఉండేటటువంటి అభినివేశాన్ని ఈ పాసురంలో మనకి తెలియజేస్తున్నారు. పాసురాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. செய்யும் பசும் துலபத்துடில் மாலையும் செந்தமிழ் பெய்யும் மரத்தமிழ் மாலையும் பேராத சீர் அரங்கத்தையன் கடற்கணியும் பரந்தாளன்றி ஆதரியாமையன் இராமானுஷன் శరణేగతి వేరనక్కే. చెయ్యం పసుంతులభత్తుడిల్ మాలయం, పచ్చటి పచ్చదనం కలిగినటువంటి తులసి మాలలను, మరత్తమిళ్ మాలయం వేదాలతోటి వేదార్థాలని నింపి అనుగ్రహించినటువంటి పాసురమాలను, పేరాదశీర్ అరంగత్తయ్యన్ స్థిరమైనటువంటి గొప్ప కళ్యాణ గుణములు కలిగినటువంటి రంగనాథుడి విషయంలో కడర్కణీయం ఆయన పాదార విందాల్లో అలంకరించినటువంటి మహానుభావులు తొండరడిప్పుడియాళ్ళవార్లు. అరంగత్తయ్యన్ కడల్కరియం పరన్ తాళన్రి ఆదరియామియ్యన్. అలాంటి మహానుభావులైనటువంటి తొండరడిప్పుడియాళ్ళవార్లు ఎవరైతే ఉన్నారో అలాంటి తొండరడిప్పుడియాళ్ళవార్ల యొక్క పాదార విందములు తప్ప ఇంకొకటిని ఆదరించినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు. ఇరామానుషన్ యథార్థమైనటువంటి శీలగుణం కలిగినటువంటి వారు. అలాంటి రామానుజులు ఆదరియామయ్యన్ ఇరామానుషన్ శరణేగతి వేరనక్కే. అట్టి రామానుజుల వారు మాకు రక్షకము, వారు తప్ప వేరొక రక్షకం మాకు లేదు అని పాసురంలో తెలియజేస్తున్నారు. చెయ్యం పసుంతులభత్తుడిల్ మాలయం తొండరడిప్పుడియాళ్ళవార్ అనేటటువంటి మహానుభావులు గొప్ప వైభవం కలిగినటువంటి వారు. వీరి యొక్క తిరునామమే ఒక విశేషం. తొండర్ అడి పొడి అని వీరి యొక్క పేరు. తొండర్ అంటే భక్తులు, అడి అంటే పాదములు, పొడి అంటే వారి పాదధూళి.
భక్తుల యొక్క పాదధూళి అని వారు తమ పేరుని పెట్టుకున్నారు. అలాంటి గొప్ప భాగవత శేషత్వం కలిగినటువంటి భక్త శేషత్వం కలిగినటువంటి మహానుభావులు, భక్తాంఘ్రి రేణువు అని పేరు కలిగినటువంటి మహానుభావులు. వీరు రంగడ విషయంలో అత్యద్భుతమైనటువంటి కైంకర్యాన్ని చేశారు. శ్రీరంగనాథుడికి తులసీమాలా కైంకర్యాన్ని చేశారు, పాసురమాలా కైంకర్యాన్ని చేశారు. సెయ్యం పసుం తుళభత్ తొడిల్ మాలయం, తుళభత్తొడిల్ మాలయం. తుళభత్తొడిల్ మాలయం అంటే తులసి మాల. ఎలాంటిదిట? పసుం తుళభత్తొడిల్ మాలయం. వీరు తయారు చేసిన తులసి మాలలు ఎప్పుడు నవనవలాడుతూ పచ్చదనంతో నిండి ఉండేవిట. తులసి ఎక్కువ కాలం నిలవ ఉండదు, వెంటనే వాడిపోతుంది. కానీ ఈ తొండరడిప్పుడియాళ్ళ వారి యొక్క ప్రేమ చేత కరస్పరిశ కలిగినటువంటి ఆ తులసి మాలలు వాడకుండా ఎప్పుడూ నవనవలాడుతూ పచ్చగా ఉండేవిట. తుళభత్తుడిల్ మాలయం సెందమిళ్ పెయ్యం మరత్తమిళ్ మాలయం. ద్రవిడ భాషలో వేదాలలో ఉండేటటువంటి విషయాలన్నిటినీ కూర్చి అందించినటువంటి పాసురాల యొక్క మాల తిరుమాలై అని వారి యొక్క దివ్య ప్రబంధం, రెండో దివ్య ప్రబంధానికి పేరు. మాలై అంటే మాల అని, తిరుమాలై అని, తిరు అనేది గౌరవవాచకం. అలాంటి వేదార్థాలన్నిటినీ నింపి అనుగ్రహించినటువంటి పాసురాల మాల. ఈ రెండు మాలలని రంగనాథుడి చరణార విందాల్లో సమర్పించారట తొండరడిప్పుడియాళ్వార్ అనేటటువంటి మహానుభావులట. సన్ తమిళ్ పెయ్యం మర తమిళ్ మాలయం. వేదాల వలె క్లిష్టంగా లేక, వేదాల వలె అర్థాన్ని నిర్ణయించడానికి తంటాలు పడవలసిన అవసరం లేక, వేదాల వలె కొంతమందికి మాత్రమే చదవడానికి యోగ్యంగా ఉండడం కాక, అనుసంధానానికి కష్టం లేకుండా, అనుసంధానానికి యోగ్యతలతో పని లేకుండా, అర్థ నిర్ణయంలో శ్రమపడవలసిన అవసరం లేకుండా అందరూ అనుసంధానం చేసేటట్టుగా పెన్నక్కుం పేదెక్కుమ్మని స్త్రీ పురుష అనేటటువంటి భేదం లేకుండా, బాల వృద్ధ అనే భేదం లేకుండా అందరూ అనుసంధానం చేసేటట్టుగా అద్భుతమైనటువంటి పాసురాలని మనకి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధం ద్వారా అందించారట. పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి ఈ దివ్య ప్రబంధాలు చక్కగా సహకరిస్తాయి అని ద్రవిడ వేదము అని నిరూపింపదగినటువంటి పాసురాల ద్వారా తిరుమాలై అనే దివ్య ప్రబంధాన్ని సమర్పించారట. తులసీమాల, పాసురాలమాల, రెండు మాలల్ని సమర్పించారట. ఎవరికి? రంగనాథుడికి. ఆ రంగడు ఎలాంటి వాడు? పేరాదసీర్ అరంగత్తయ్యన్. అరంగత్తయ్యన్ రంగానికి నాథుడిగా ఉండేవాడు కాబట్టి రంగనాథుడు అయ్యాడు. ఆ ఊరిని బట్టే ఆయనకు గొప్పతనం వచ్చిందిట. ఆ ఊరి పేరు శ్రీరంగం. అక్కడ ఉండే పెరుమాళ్ల పేరు శ్రీరంగనాథుడు. ఆ రంగానికి నాథుడు రంగడు. ఆయన రంగం రంగడును. అలాంటి పేరును బట్టి, ఊరి పేరును బట్టి వైభవాన్ని పొందినటువంటి మహానుభావుడు శ్రీరంగనాథుడు. ఆయన యొక్క కళ్యాణ గుణములు చలించినటువంటి కళ్యాణ గుణములట. ఎప్పుడు నిత్యంగా ఉండేటటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి మహానుభావుడు. సర్వజ్ఞ సర్వవిత్ అని, సర్వజ్ఞుడు, అన్నీ తెలుసున్నటువంటి వాడు అని చెప్పినట్టుగా గొప్ప కళ్యాణ గుణములు కలిగినటువంటి వాట. ఈరిల వన్పుహళ్ నారాయణన్, హద్దు లేనటువంటి గొప్ప కళ్యాణ గుణములు కలిగినటువంటి నారాయణుడు అని చెప్పినట్టుగా హేయ గుణాలు లేనటువంటి కళ్యాణ గుణ పూర్తి కలిగినటువంటి మహానుభావుట. అందరి చేత ఆశ్రయింపదగినటువంటి వాట, అందరికీ తండ్రి లాంటి వాట. పితాసి లోకస్య చరాచరస్య అని, లోకానికంతటికీ కూడా తండ్రి లాంటి వాట. మాత పిత భ్రాత నివాస శరణం సుహృతు గతి నారాయణ అని చెప్పినట్టుగా తల్లి, తండ్రి, సోదరుడు, గృహము, రక్షకము, స్నేహితుడు, మోక్షము అన్నీ తానే అని చెప్పినట్టుగా అలాంటి మహానుభావుడి విషయంగా ఆయన సంబంధాన్ని మనకి తెలియజేస్తూ, ఆయన వైభవాన్ని మనకు తెలియజేస్తూ, ఆయన విషయంగా అయ్యనే అరంగా, ఓ నాయనా అరంగా రంగనాథ అని ఆయన వైభవాన్ని తెలియజేస్తూ తొండరడిప్పుడియాళ్వార్లు తిరుమాలై అనేటటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారట. అరంగత్తి అయ్యన్, ఆ శ్రీరంగంలో వేంచేసి ఉండేటటువంటి రంగనాథుడి కడర్కి పాదారవిందములకు అణియుం అలంకారాలుగా సమర్పింపబడినటువంటి తులసి మాల, పాసురాల మాల కలిగినటువంటి మహానుభావులట
తొండరడిప్పుడియాళ్వార్ అనేటటువంటి మహానుభావులు. అలాంటి తొండరడిప్పుడియాళ్వార్ అని పేరు కలిగినటువంటి మహానుభావుల యొక్క పరన్ తాళన్రి, పరన్ అంటే అలాంటి మహానుభావుల యొక్క తాళన్రి పాదార విందములు తప్ప వేరొక దానిని ఆదరియామెయ్యన్ ఆదరించినటువంటి సత్యశీలులుట భగవద్ రామానుజుల వారు. తొండరడిప్పుడియాళ్వార్ల శ్రీపాదములే తప్ప ఇతరుల యొక్క శ్రీపాదములు నాకు రక్షకము కావు అని భగవద్ రామానుజుల వారు వేంచేసి ఉన్నారట. తొండరడిప్పుడియాళ్వార్ల వైభవం ఏమిటంటే భాగవత శేషత్వము, భగవత్ శేషత్వము బాగా వంట పట్టించుకుని భగవత్ శేషత్వాన్ని తెలిసేటట్టుగా తమ పేరులోనే భాగవత శేషత్వానికి సంబంధించినటువంటి తిరునామాన్ని భగవత్ శేషత్వం తెలిసేటట్టుగా భగవత్ కైంకర్య నిష్టని తులసి మాలల్ని పాసురాల మాలల్ని సమర్పించడం ద్వారా లోకానికంతటికీ తెలియజేసినటువంటి మహానుభావులైనటువంటి తొండరడిప్పుడియాళ్వార్ల యొక్క శ్రీపాదములు తప్ప మిగిలిన వాటిని వేటిని ఆదరించినటువంటి మహానుభావులుట భగవద్ రామానుజులు. మెయ్యన్ అని భగవద్ రామానుజుల వారికి ఒక అత్యద్భుతమైనటువంటి తిరునామాన్ని ఈ పాసురంలో పెడుతున్నారు. మెయ్యన్ అంటే ఏమిటండి అంటే యథార్థవాది సత్యశీలురు అని అర్థం. సత్యశీలం అంటే ఏమిటండి? సత్యశీలం అంటే యథా దృష్ట అర్థవాదిత్వం సత్యశీలత్వం. యథా దృష్ట అర్థవాదిత్వం, దేన్నైతే చూచారో చూచిన దాన్ని చూచినట్టుగా చెప్పడం సత్యశీలత్వం అని పేరు. భగవద్ రామానుజుల వారు సత్యశీలం కలిగినటువంటి వారట. అందుకే మెయ్యన్ అనండి. ఏమిటండి భగవద్ రామానుజుల వారికి ఉండే సత్యశీలం అంటే సాక్షాత్తు ఆదిశేషులు వారే భగవద్ రామానుజులుగా ఈ లోకంలోకి అవతరించారు అని మనం ముందే తెలుసుకున్నాం. పరమాత్మ తాను శయ్యగా స్వీకరించి శయనించి ఉండేటటువంటి ఆదిశేషుల వారు పరమాత్మని తన ఒళ్ళో అట్టేపెట్టుకుని ప్రతినిత్యము సేవిస్తూ పరమాత్మ యొక్క వైభవాన్ని, పరమాత్మ యొక్క సౌందర్యాన్ని, పరమాత్మ యొక్క దివ్య గుణములని, పరమాత్మ యొక్క స్వభావాన్ని తాము ఆ వైకుంఠంలో ఆదిశేషులుగా ఉండి దర్శించినటువంటి విషయాన్ని రామానుజులుగా అవతరించిన తర్వాత శ్రీభాష్యము మొదలైనటువంటి 9 గ్రంథాల ద్వారా తాము దేనినైతే పరమపదంలో ఆదిశేషులుగా ఉండి దర్శించారో దానిని ఇక్కడ అందరికీ తెలిసేటట్టుగా శ్రీభాష్యం మొదలైనటువంటి గ్రంథాల ద్వారా అందించారట. అదే యథాదృష్ట అర్థవాదిత్వం అని తాము దేనినైతే పరమపదంలో సేవించారో పెరుమాళ్ళ దగ్గర దానిని ఇక్కడ దివ్య ప్రబంధాల ద్వారా గ్రంథాల ద్వారా మనందరికీ అందించినటువంటి మహానుభావులు. కాబట్టి భగవద్ రామానుజుల వారికి మెయ్యన్ అనేటటువంటి పేరు అని ఈ పాసురంలో తిరువరంగత్తముదనార్లు మెయ్యన్ అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి తిరునామాన్ని భగవద్ రామానుజుల వారికి ఉంచారు. ఆదర్యామెయ్యన్ ఇరామానుషన్ శరణేగతి వేరనక్కే. అలాంటి రామానుజులు ఎవరైతే ఉన్నారో తొండరడిప్పుడియాళ్వార్లని తప్ప వారి చరణాలని తప్ప వేరొక దానిని ఆదరించినటువంటి యథార్థమైనటువంటి సత్యశీలత్వం కలిగినటువంటి భగవద్ రామానుజులు ఎవరైతే ఉన్నారో అలాంటి భగవద్ రామానుజులు తప్ప నాకు వేరొక రక్షకము ఈ లోకంలో లేనే లేదు. ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం అని, ఎంబెరుమానార్లే నాకు రక్షకములు అని, వేరొక రక్షకం నాకు లేదు అని తెలుపుతూ ఎంబెరుమానార్ల యొక్క పాదార విందములే నాకు ఉపాయము, ఎంబెరుమానార్ల యొక్క పాదార విందములే ఉపేయము అని, ఎంబెరుమానార్ల చరణార విందములే ఉపాయోపేయములు అని తెలుపుతున్నారు. Thank you.